మీకు నాగబాబు గారి బాలకృష్ణ గారి వివాదం ఫాలో అవుతూ ఉంటారు నాకు తెలిసి. మాట్లాడుతూనే ఉన్నా. బాలకృష్ణ గారేమో మా బ్రీడ్ వేర్ అంటారు ఏమైనా అంటే, మేమే రాజకీయాలు చేస్తామంటారు. ఆఖరికి అమితాబ్ కూడా చేంజ్ చేయలేకపోయాడు, చిరంజీవి కూడా ఫెయిల్ అయిపోయారు అని అంటున్నారు. నాగబాబు గారేమో చాలా పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. అసలు దీని మీద మీ కామెంట్ ఏంటి? బాలకృష్ణ గారు మీరు నమ్ముతారు నమ్మరో, బాలకృష్ణ గారిది ఏ సినిమా వచ్చినా నేను ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు వెరీ ఫస్ట్ డే వెళ్ళిపోతా. మీరు నమ్మని నమ్మపోండి, నేను మెగా ఫ్యామిలీ అభిమానినే. బాలకృష్ణ గారి అభిమానులు కూడా నాతో కలిసి వస్తారు. చాలా సినిమాలు చూస్తాను నేను, ఆయన అన్నీ చూస్తా, నాకు నచ్చుతుంది. ఆయన మూవీస్ చాలా నచ్చుతాయి. ఎవరు ఎన్ని మాట్లాడినా మూవీస్లో నాకు మంచిగానే ఇష్టం ఆయన అంటే. కానీ ఆయన మాటలు పట్టించుకోవడం అనవసరం, ఆయనకి మాట్లాడటం రాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది నిజమండి. నేను మొన్న ఒక మాట అన్నా, శ్రీరెడ్డి కూడా ఏదో తిడతా ఉంది నన్ను. ఎందుకంటే నిజంగా ఆయన ఒక ఎమ్మెల్యే, ప్రజా సమస్యల మీద నేను ఒకటే చెప్పా, ఆయన ఏది మాట్లాడినా మధ్యలో నాన్నగారు అంటారు, తొడగడతారు, బూతులు తిడతారు, పద్యాలు పాడతారు, ఇవన్నీ ఉంటాయి. నేను ఒక్కటే మాట చెప్పా ఆయనకి మొన్న, మీరు 15 నిమిషాల పాటు ఒక ప్రజా సమస్య మీద మీరు మాట్లాడండి, ఒక ప్రజా నాయకుడిగా 15 నిమిషాల పాటు ఆపకుండాని కాదండి, స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు స్పష్టంగా మాట్లాడండి బాలకృష్ణ గారు. అది నిజంగా మీకు నేను సెల్యూట్ కొడతానని చెప్పి కూడా నేను చెప్పానండి. ఎందుకంటే మాట్లాడాలి అలాంటి వాళ్ళు. ఇది సవాల్ అండి ఆయనకి. సవాల్ కాదండి, సవాల్ విసరట్లా. ఆయన మాట్లాడరు. ఆయన ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి వచ్చినా మా వంశం మా ఫ్యామిలీ అంటారు. అది కాదండి, ప్రజా సమస్యల్లోకి వచ్చారు మీరు. మీ వంశం మంచిదే, ఎస్, తండ్రి టాప్ అని చెప్పేసి కొడుకు టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. నిజమే కదండి. తండ్రి ఇప్పుడు మీరు లోకేష్ గారిని చూస్తున్నారు, తండ్రి టాప్ సీఎం, లోకేష్ గారు వాళ్ళని తిడుతున్నాడు, లోకేష్ బాబు వాళ్ళని తిడుతున్నాడు కదా, మరి ఎట్లా టాప్ అవుతారు ఆయన? ఆ పార్టీని తిడుతున్నారు లోకేష్ బాబు గారు. నేను బాలకృష్ణ గారిని విమర్శించట్లేదు, ఆయన అంటే మంచి మనిషే, బాగానే ఉంటారు, వీళ్ళందరితో మెగా ఫ్యామిలీతో కూడా చాలా మంచిగా ఉంటారు. ఆయన మాట్లాడరు, నేను ఎప్పుడైనా విందాం అనుకుంటా, అరే మాట్లాడండి ప్రజా సమస్యల మీద. అంత స్టేచర్ ఉన్న వ్యక్తి మాట్లాడితే, ఎస్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే టాప్లోకి వెళ్ళాలని ఆయన అనుకోవట్లా. రండి, అందరు రండి ముందుకి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి, చేత అయితే మాట్లాడమనండి బాలకృష్ణ గారిని కూడా, మంచిది, మేము అప్రిషియేట్ చేస్తాం. ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు కామ్గా ఉంటారు, కానీ నాగబాబు గారు ఉండట్లేదు, టగ్గాఫర్ ఇస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు? ఆయన ఇష్టం అయింది. ఒక ఇంట్లో ఇప్పుడు మా అన్నయ్య ఉంటాడు, చాలా డీసెంట్, ఎవరితో మాట్లాడు. నేనున్నాను, నేను ఫస్ట్ నుంచి రెబలే, వేసేస్తానంటే నేను వెళ్ళి వేసేస్తాను, అంత రెబల్ నేను, అలా ఉంటాను నేను. ఒక ఇంట్లో అందరూ ఒకలా ఉండరండి. నాగబాబు గారిని ఒకప్పుడు మెగా బ్రదర్ అంటారు, ఇప్పుడు మెగా బ్రదర్ పోయింది ఆ కాన్సెప్ట్. ఏదున్నా ఆయన ఇండివిజువల్గా జబర్దస్త్ చేసుకుంటున్నారు, ఒకవేళ అంటే జబర్దస్త్ నాగబాబు అంటున్నారు. ఏముంది ఆయన చేసుకున్న, ఆయన బతుకుతారు, అది ఎవరేమన్నా ఆయన పట్టించుకోడు. ఆయన ఒకటే చెప్తున్నారు, అంటే నేను మాట్లాడుతూనే ఉంటా ఆయనతో, ఒకటే అంటే యాక్చువల్లీ దీని తర్వాత వెళ్ళి కలవాలి ఆయన్ని. సో ఆయన ఒకటే అంటారు, ఎవరేమన్నా అనుకోని విష్ణు, నాకు అన్నదమ్ములని కాదు, ఎక్కడ ఎవరు తప్పు చేసినా నేను మాట్లాడతా అంటారు ఆయన. నేను అదే చెప్పా, ఎవరు తప్పు చేసినా మాట్లాడండి మీరు, మన వాళ్ళు, నేను తప్పు చేసినా తిట్టండి, ఇంకోటి తప్పు చేసినా తిట్టండి, మన వాళ్ళు తప్పు చేసినా తిట్టండి. అప్పుడే కదా ట్రాన్స్పరెన్సీ అంటే, పవన్ కళ్యాణ్ గారు అనే పారదర్శకత అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంతే. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.